విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయనున్న కియా ఇండియా. యువత విద్యార్థుల అభివృద్ధికి కియా సోషల్ కాంట్రిబ్యూషన్స్ ద్వారా కియా ఇండియా నూతన కార్యక్రమం చేపట్టనుంది. వీటి ద్వారా యువత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కియా ఇండియా పునాదులు వేసినట్లవుతుందని కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా హిందూపురం అనంతపురం డిపో పరిధిలో గల 352 మంది నిరుద్యోగ యువతకు హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ లభించనుంది. అంతేకాకుండా పరిగి మండలంలోని కొడిగినహల్లిలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని కియా ఇండియా ప్రారంభించింది. ఫలితంగా 300కు పైగా విద్యార్థులకు లాభం చేకూరనుంది. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ భాగస్వామ్యంతో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా భోజన, శానిటేషన్, విద్యా సదుపాయాలను మెరుగుపరచనున్నారు. విద్య అనేది అభివృద్ధి చెందుతున్న సమాజానికి పునాది వంటిదని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు మరింత నాణ్యమైన, అనుకూలమైన విద్యా వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఉన్నామని అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఇండియా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దూర గ్రామాలలో ఉన్న భద్రత మరియు విద్యుత్ ప్రాప్తిని మెరుగుపరిచే సోలార్ వీధి దీపాలు, వ్యవసాయాన్ని ప్రోత్సహించే పండ్ల చెట్ల పంపిణీ, విద్యా, వైద్య సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసిందన్నారు. to handle any situation on the road. As the number of commercial vehicles continues to grow, the demand for skilled drivers is also increasing. The training program will help meet that demand and offer more opportunity for youth. I sincerely thank Sambal Foundation and the APSRTD officials for their effort and support in making this program possible. At KIA, we are committed to the development of the local communities through our CSR project. We support skill development, job creation, school construction, dining halls, water conservation, solar street light, tractor on wheels, the fruit tree plantation and education assistance. All these projects are designed to bring long-term benefit for society. I wish you all the participants greater success in their journey as a skilled driver. Thank you. S. Narendra. Smile. Initiative supported by KIA to train youth on heavy motor vehicle training. These children will now finish their certification and then they will be getting jobs in the logistics sector, or they can even go for a job in Road Transport Corporation also. Samba Foundation is supporting these youth in enrolling for this program, and the training is offered by the Road Transport Corporation, which is doing a very fantastic job. So we wish that this program is a great success for all the youth and for all of us. Thank you. సంతోషకరమైన దినోత్సవం సత్యసాయి జిల్లాలో, ఎందుకంటే కియా సోషల్ కాంట్రిబ్యూషన్ మరియు అలాగే సంభవ ఫౌండేషన్ ద్వారా దాదాపు 300 మంది డ్రైవర్లకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా శిక్షణ ఇవ్వడం, హెవీ డ్రైవింగ్, మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్లో శిక్షణ ఇవ్వడం చాలా సంతోషకర విషయం. ఇది జిల్లాలో ఉపాధి అవకాశాలు చాలా మెరుగుపడుతుంది. ఆర్టీసీలో ఏమంటే చాలా అనుభవమైన డ్రైవర్లు ఉంటారు, ట్రైనర్స్ కానీ, అలాగే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఇంకా డ్రైవింగ్ స్కూల్ ఎక్కడ ఉండదు. దాదాపు 2020లో 26 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ కార్యక్రమం ఇస్తే ఇక్కడ లోకల్ యూత్కి వాళ్ళందరికీ ఉద్యోగ అవసరం మెరుగుపడే ఉద్దేశంతో ఆర్టీసీలో సామాజిక సేవలో భాగంగా ఆర్టీసీ కూడా ఈ హెవీ మోటార్ డ్రైవింగ్ ప్రారంభించడం జరిగింది.
దీనిలో ఇప్పటిదాకా 300 మందిని ఇక్కడ ట్రైన్ చేయడం జరిగింది. అలాగే 1000 మందికి వన్ డే ఫిషర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంభవాలు కూడా అలాగే కియా ఫ్యాక్టరీ సౌజన్యంతో మరో 300 మంది శిక్షణ ఇవ్వడం వల్ల ఈ జిల్లాలో ఎంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇది నేర్చుకున్న డ్రైవర్లు అందరూ కూడా చాలామంది సర్టిఫికేట్లు ఎవిడెన్స్ తెచ్చుకున్నారు. ప్లస్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ దానిలో కూడా చేస్తున్నారు. మరి కూడా ఇక్కడ నేర్పిన మెలకువలన్నీ అలాగే వెహికల్ మెయింటెనెన్స్ శిక్షణ కూడా పక్కనే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా నేర్చుకోవచ్చు. అంటే బస్సుల విడిభాగాలు రిపేర్ చేస్తారు, నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ వాళ్ళు నేర్చుకొని సురక్షితమైన డ్రైవింగ్ వాళ్ళు నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అప్పుడైతే మన డ్రైవింగ్ సురక్షితం అవుతుందో సమాజం కూడా సురక్షితం అవుతుంది. కాబట్టి ఆ విధంగా తోడ్పాటు అందిస్తున్న సంభవ్ ఫౌండేషన్కు అలాగే కియా మోటార్స్ వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు కియా మోటార్స్ స్పాన్సర్ చేసిన సంభవ్ ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేసిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు 300 పైసలకు డ్రైవర్స్ ఆల్రెడీ ఇక్కడ ట్రైన్ చేయబడున్నారు. వేరే డ్రైవింగ్ కాలేజ్కి ఇక్కడికి తేడా ఉంటే ఇక్కడ పూర్తిగా ట్రైన్డ్ డ్రైవర్స్తో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ ఏంటి, ఏ యొక్క పార్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, దాని యొక్క సేఫ్టీ ఆస్పెక్ట్, దాన్ని ఎలా మనం వాడాలి అనేదాన్ని నేర్పించడం జరుగుతుంది. కాబట్టి అవుట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ స్కూల్స్లో బెస్ట్ డ్రైవింగ్ స్కూలు ఆర్టీసీ అవుతుంది. అలాంటి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో ఆ డ్రైవింగ్ ఫీజు దాదాపు 24,000 రూపాయల దాకా అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఈ సిఎస్ఆర్ స్కీమ్ కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కియా మోటార్స్ ద్వారా ఈ బ్యాచ్లో ఒక 16 మందికి దాదాపుగా 3,80,000 రూపాయలు కియా మోటార్స్ స్పాన్సర్ చేయడం వల్ల సంభవ్ ఫౌండేషన్ అనే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు క్యాండిడేట్స్ని అన్ని సెలెక్ట్ చేసేసి మా ద్వారా ట్రైనింగ్ ఇప్పించి శిక్షణ పొందిన ఒక డ్రైవర్స్ని మనం సమాజానికి అందించడం జరుగుతుంది. ఇది నిజంగా గొప్ప విషయము. ఒక సమాజానికి అందించడం కాకుండా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించి వాళ్ళ ఫ్యామిలీస్ సమాజంలో తలెత్తుకుని తిరిగేట్టుగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేట్టుగా చేయడానికి తోడ్పడిన కియా మోటార్స్ దాన్ని మా వరకు చేర్చి ఈ ఇద్దరిని అనుసంధానం చేసిన ఎస్పెషల్లీ సంభవ్ ఫౌండేషన్ వాళ్ళకి ఈ తరఫున డెఫినెట్గా కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. నేను సంభవ్ ఫౌండేషన్ సో కియా మోటార్స్ కార్పొరేషన్ అయినప్పుడు వాళ్ళు సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు. అప్పుడు ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు మనం స్టార్టింగ్ అనంతపూర్లో 112 మందికి ట్రైనింగ్ ఇచ్చినాము. మళ్ళీ హిందూపూర్లో అడిగినప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ సహకారాలు అందించేదానికి ఒప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇవాళ మనం ఇక్కడ అనంతపూర్లో 175 మందికి శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. ఈ డ్యూరేషన్కి వీళ్ళకి కావాల్సిన ఫీజు అంతా కియా మోటార్స్ పే చేస్తుంది. అండ్ మేము అది సంభవ్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఇక్కడ వీళ్ళకి ఉద్యోగాల అవకాశాలు, పిల్లలు పిలుచుకొని రావడం, వాళ్ళకు జాబ్ ఇప్పించడం, ఈ పనులన్నీ మేము చేస్తాము. సో శిక్షణ మాత్రం ఏపీఎస్ఆర్టీ తరఫున శిక్షణ అవుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ ఉన్నారు వల్ల మేము ఇక్కడ ఏపీఎస్ఆర్టీ సెట్ అయిపోయినాము. ఆల్రెడీ మేము 112 మంది ట్రైనింగ్ ఇచ్చినాము సో అనంతపూర్లో. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉపయోగపడుతుందనేసి ఏపీఎస్ఆర్టీసీకి వాళ్ళ ట్రైనింగ్ తీసుకుంటే వీళ్ళ యాక్సిడెంట్ రేట్ చేసి కానీ వీళ్ళ ట్రైనింగ్ డెలివరీ కానీ బాగుందనేసి ఏపీఎస్ఆర్టీ సార్ వాళ్ళు రిక్వెస్ట్ అయినప్పుడు సార్ వాళ్ళు సానుకూల కుమార్కి స్పందించి సో తర్వాత మేము ఇంకా శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేయాలి. సో ఇది ప్రోగ్రామ్ గురించి తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.